బ్రేకింగ్ న్యూస్ అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ కి రంగం సిద్ధమైంది. రెండో విడతల్లో పెద్దకురపాడు నియోజకవర్గంలోని 4 గ్రామాలలో ల్యాండ్ పూలింగ్ జరగనుంది. ఈ మేరకు రైతుల్లో ఉన్న అనుమానాలను తీర్చడానికి మంత్రి నారాయణ పెద్దకురపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎండ్రాయి గ్రామస్తులతో భేటీ అయ్యారు. రైతులకు ఎలాంటి సమస్య లేకుండా ల్యాండ్ పూలింగ్ చేస్తామని, వారికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని మంత్రి నారాయణ అన్నారు. నేను ఇప్పుడే వచ్చాను. నేను ఇప్పుడే వచ్చాను. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. కాశీరావు, అప్డేట్స్ ఏంటి? లహరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అయినటువంటి అమరావతిపై సమగ్ర అభివృద్ధిపై ఫోకస్ చేసిందని మనం చెప్పుకోవాలి. ఇప్పటి వరకు రైతుల నుంచి దాదాపుగా 34,000 ఎకరాలు సేకరించింది. దాంతో పాటుగా కూడా ప్రభుత్వ భూములకు సంబంధించి దాదాపు 16,000 ఎకరాలు సిఆర్డీఏకి కూడా అప్పగించడం జరిగింది. అయితే ఈ రాజధాని కోసం మరలా భూసేకరణ ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అయితే ఇప్పటికే రెండో విడతలో భాగంగా ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ ఏర్పాటు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అమరావతి రాజధానిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల వివరాలను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని అమరావతి సిటీ మొత్తం దాదాపుగా కూడా 227 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని, ఇందులో 30% ప్రాంతం గ్రీన్ అండ్ బ్లూ ఏరియాలో ఉండేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి రోడ్ల వెంట బ్యూటిఫికేషన్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా ఆయన తెలిపారు. ఆయా సీజన్ లో లభించినటువంటి పూల రకాలను ఉపయోగించి బ్యూటిఫికేషన్ పనులు చేపడతామని చెప్పి కూడా వివరించారు. అదేవిధంగా 22 రోడ్లలో ఇరువైపులా ఉన్నటువంటి బఫర్ జోన్లలో గ్రీనరీ అభివృద్ధి చేసే పనులు కూడా జరుగుతా ఉన్నాయని చెప్పి కూడా ఆయన తెలపడం జరిగింది. మొత్తం 190 ఎకరాల్లో శాఖమూరు పార్కు సిద్ధమవుతుందని, అలాగే 200 ఎకరాల్లో దాదాపుగా బయోడైవర్సిటీ పార్కును ఏర్పాటు చేసి పనులు పురోగతిలో ఉన్నాయని కూడా చెప్పారు. దీనికి సంబంధించి కృష్ణాయపాలెం మరియు నీరుకొండ వద్ద ఉన్నటువంటి రిజర్వాయర్లకు సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్ పనులు కూడా జరుగుతున్నట్టు మంత్రి నారాయణ కూడా వెల్లడించడం జరిగింది. ఇక శాఖమూరు పార్కులో అమ్యూజ్మెంట్ పార్క్ కు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా పిల్లల కోసం స్నో వరల్డ్, అడ్వెంచర్ పార్క్ వంటి విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా ఈ పార్కులో దాదాపుగా కూడా 50 ఎకరాల్లో రిజర్వాయర్ ని ఏర్పాటు చేస్తున్నారు. మరియు ముఖ్య ఆకర్షణంగా 20 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు ఫ్లవర్ గార్డెన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ మూడవ దశకు సంబంధించినటువంటి అమరావతిలో రెండో విడత పోలింగ్ సంబంధించి కూడా మొత్తం పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైంది. ఈ రెండో విడతలో పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. ఈ మేరకు రైతుల్లో ఉన్నటువంటి అనుమానాలను కూడా తీర్చడానికి మంత్రి నారాయణ అలాగే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎండ్రాయి గ్రామస్తులతో భేటీ అయ్యారు. రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా ల్యాండ్ పూలింగ్ చేస్తామని, వారికి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చుతామని కూడా మంత్రి నారాయణ తెలుపుతున్నారు. అయితే ఇదే క్రమంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ మీద ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నాయి. ఖచ్చితంగా మొదటి విడతలో ఏ రకమైనటువంటి పద్ధతిలో అవలంబించామో రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా రెండో విడతలో కూడా అదే పద్ధతిని అవలంబించి రైతులకు ఎవరైతే రాజధాని కోసం భూములను త్యాగం చేసినటువంటి రైతులకు ప్రయోజనకారిగా ఉండేటట్లు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని నారాయణ చెప్పారు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అనవసరమైనటువంటి చర్చలను ప్రజలు నమ్మవద్దు. ముఖ్యంగా రైతులు ఇప్పుడు ఏదైతే భూములను రాజధాని కోసం త్యాగాలు చేశారో వారు నమ్మవద్దని చెప్పి కూడా నారాయణ విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. మొత్తం మీద రెండో విడత ల్యాండ్ పూలింగ్ అయితే మొత్తం రంగం సిద్ధమైంది.
దీనికి సంబంధించి అదే స్థానికంగా ఉన్నటువంటి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిపి కూడా ఆయన ఇది ఏదైతే ఈ 2వ విడత పోలింగ్ సంబంధించి గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే భూములు ఈ ల్యాండ్ పూలింగ్ లోకి వెళ్తున్నాయో వాళ్ళందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి భవిష్యత్తులో అంటే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రయోజనకారిగా ఉంటుందని చెప్పి అన్న విషయాల్లో కూడా భరోసా రైతులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నేను ఇప్పుడే వచ్చాను. ఇంకా నేను ఇప్పుడే వచ్చాను. ఇంకా నేను ఇప్పుడే వచ్చాను. ఇంకా అదేవిధంగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఈ 3 కార్యక్రమాలు టేకప్ చేయమన్నారు. దాంతో రైల్వే ట్రాక్ ఒకటి వస్తుంది, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. దీనికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ పోవాలా, ల్యాండ్ అక్విజిషన్కి పోవాలనే దాంట్లో గౌరవనీయ శాసనసభ్యులు అటు శ్రావణ్ గారు కావచ్చు, ఇటు భాష్యం ప్రవీణ్ గారు కావచ్చు, వాళ్ళిద్దరిని నేను ప్రజల్ని అడగమన్నాను, రైతు సోదరుని. వాళ్ళలో ఎక్కువ మంది ల్యాండ్ పుల్లింగ్కి మొగ్గు చూపించారు. ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతామని దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం, ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్కి పోండి, దానివల్ల రైతు సోదరులు బెనిఫిట్ అవుతారని చెప్తే ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించి కేబినెట్లో మొన్న నిర్ణయించారు. దాని మీద కేబినెట్లో నిర్ణయించే ముందే శాసనసభ్యులు ఇద్దరు గ్రామ కమిటీలు పెట్టి గ్రామ కమిటీల్లో ప్రజల అభిప్రాయం తీసుకుంటే 90% పాజిటివ్గా ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారు. దాని మీద కేబినెట్లో నిర్ణయించడం జరిగింది. ఈరోజు నేను యాక్చువల్గా ఈ ఎండ్రాయ్ గ్రామానికి రావటం, ఇక్కడికి 4 గ్రామాలు వైకుంఠపురం, పెద్దమద్దూరు, కర్లపూడి, ఈ 3 గ్రామాల యొక్క రైతులను యాక్చువల్గా పిలిచారు. దాదాపుగా 100 మంది రైతులు పైగా వచ్చారు. వాళ్ళందరితో ముఖాముఖిగా చర్చించడం జరిగింది. అంటే ఏం చేయబోతున్నా అనేది ఆల్రెడీ శాసనసభ్యులు వాళ్ళకి వెళ్ళడం జరిగింది. నేను కూడా రావడం వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు, చిన్న చిన్న సమస్యలు కానీ ఫ్లడ్కి సంబంధించి అటువంటి అవన్నీ కూడా యాక్చువల్గా ఏదైతే ఉన్నాయో 2014-19లో ల్యాండ్ పుల్లింగ్ ఎలా చేసామో, ఎలా రూల్స్ అండ్ రెగ్యులేట్ చేసామో, కాంపెన్సేషన్ ఇచ్చామో అదేవిధంగా పొమ్మని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా దాంతో లోకల్గా ఏదైనా సమస్యలు అంటే ఇప్పుడు ఈ గ్రామకు వచ్చాము, వాళ్ళు యాక్చువల్గా పెద్ద మద్దూరు దాంట్లో యాక్చువల్గా రైతు చేసి ఫ్లడ్ విషయం చెప్పారు. ఖచ్చితంగా దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఇప్పుడు ల్యాండ్ ఎక్స్పోర్ట్ ఏదైతే క్యాబినెట్లో నిర్ణయించామో ఆ ల్యాండ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి, అదే రైల్వే ట్రాక్ మరియు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి సూటబుల్ అయ్యేట్టుగా దాన్ని కూడా ఇమీడియట్ గా ల్యాండ్ పుల్లింగ్ స్టార్ట్ చేసి ఇవాళ ఒక రైతు వచ్చారు. ఆయన సార్ నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చాను, ఇవాళే తీసుకోండి, నాకు మంచి రోజు అని ఇచ్చాను. నిజంగా నేను యాక్చువల్ గా ఈ యొక్క 4 గ్రామాల్లో అభినందిస్తాను. నేను వచ్చింది డాక్యుమెంట్స్ తీసుకొని చేయడానికి కాదు, ఇంకా కొంత టైం ఉంది. అయినా రైతుకైతే రైతు వచ్చి ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్కటే ఏదున్నా ఏ సమస్య ఉన్నా శాసనసభ్యులకు చెప్పండి. నేను ఫ్రీక్వెంట్ గా విలేజ్ లో తిరుగుతుంటాను శాసనసభ్యులతో. ఏదున్నా నా లెవెల్లో చేయగలిగింది
నేను అక్కడ డెసిషన్ తీసుకొని చేస్తాను. నా లెవెల్ గాంధీ ముఖ్యమంత్రి గారికి చెప్పి వారి నిర్ణయాన్ని తీసుకొని దాని ప్రకారం ముందుకు పోతానని రైతు సోదరులందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సుధాకర్ అన్న జేబులు కొద్ది సోదరులందరూ చేశారా? సుధాకర్ అన్న